మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేసిండ్రు ఏమని, డ్యూ టు టెక్నికల్ డీలేస్ ఇన్ ప్రాసెసింగ్ ద కంటెంట్ ద రీలోడెడ్ వర్షన్ ఆఫ్ పుష్ప 2 ద రూల్ ఈస్ డీలేడ్. ఇట్ విల్ నౌ స్క్రీన్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ 17th January అండ్ నాట్ ఫ్రమ్ 11th January యాజ్ ప్లాన్డ్ ఎర్లియర్. హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్. మీ సినిమా జనాలకు నచ్చిందో ఎట్లుందో ఏందో మరి నాకు తెలియదు, కానీ నాకైతే ఈ సినిమా పట్ల పెద్ద మంచి అభిప్రాయం అయితే లేదు. ఒక సినిమా రిలీజ్ అయింది, మంచి కలెక్షన్లు చేసుకుంది, అన్ని మంచిగా నడుస్తున్నాయి. ఆల్రెడీ దాని గురించి కొన్ని ఇష్యూస్ అయినాక కూడా వీళ్ళకు ఇంకేదో సినిమాలో ఇంకా లాస్ట్ 20 minutes పార్ట్ ఏదో మర్చిపోయినట్ట. మరి ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు ఏం చేసిండ్రు, గడ్డి వీకిండ్రా? లేదా మొన్న ఇచ్చిన ఈ చెక్కులు మీ 25 లక్షలు 2 కోట్లు ఏమున్నాయి వసూలు చేసుకోవడానికి మళ్ళీ రిలీజ్ చేసేది? ఎందుకు మనసు వస్తలేదా పైసలు ఇవ్వనికి? మళ్ళీ అవి కూడా కలెక్ట్ చేసుకోవాలా? ఆల్రెడీ విచ్చలవిడిగా మీరు ఏదైతే ఈ టికెట్లు రేట్లు పెంచి పైసలు జమ చేసుకున్నారో సరిపోయింది మీకు. ఆల్రెడీ కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా అంటుండ్రు ఫేక్ కలెక్షన్స్ అని, 1800 కోట్లని గొప్పగా చెప్పుకుంటుండ్రు. ఈ కలెక్షన్ చూపించి ఏం చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ సినిమా ఏదైతే ఉందో అప్పుడు మీరు రెమ్యునరేషన్ పెంచుకుంటారు, అంతే తప్పించి ఏం లేదా. జనాలను పిచ్చోళ్ళు ఏం చేస్తున్నారు అర్థం చేసుకోండి. మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ జనాల దగ్గర నుంచి పైసలు తీసుకొని ఆగం చేయండి అందరినీ. ఇదే పనిగా మీకు సినిమా వాళ్ళకి అవసరం ఏమున్నది? ఓటీటీలో పెట్టుకోండి 20 నిమిషాలు. ఓటీటీలో చూడలేరా జనాలు? థియేటర్లోనే రిలీజ్ చేయాలని ఏమున్నది? మళ్ళీ 11th రోజు ఎందుకు? ఫస్ట్ 11th రోజు ఎందుకు ప్లాన్ చేసుకున్నారు? ఇంకో సినిమాని వేరే సినిమాలను దెబ్బతీయాలన్నా? అరే మీ సినిమా కాకపోతే వేరే సినిమాలన్నా ఆడతాయి. చూస్తుండ్రు కదా ఆల్రెడీ చిన్న సినిమాలను ఏమి రానియట్లేదు కదా మీరైతే. ఇంకెంతమంది పొట్ట కొడతారు నాకు అర్థం కాదు, కానీ పొట్ట కొట్టుకుంటేనే బతకండి. అందుకే ఇట్లాంటి ఇష్యూస్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి జర. ఈ యాటిట్యూడ్లు ఏవైతే ఉన్నాయో తగ్గించుకోండి. అవసరం ఏమున్నది? 20 నిమిషాల కోసం సినిమా పోయి 3 గంటలు కూర్చోవాలా థియేటర్లో? మళ్ళీ వందలు వేలు ఖర్చు చేసుకోవాలనా? మీదేమవుతుంది? మీ కలెక్షన్లు బాగా చూపించుకుంటున్నారు కదా రోజు రోజుకి. 1700 కోట్లు 1800 కోట్లు అని. ఇప్పుడు ఏంది 2000 కోట్లు టార్గెట్ దాటాలి. అట్లే ఆ బాధితురాలకి ఇచ్చిన 2 కోట్లు 25 లక్షలు ఏవైతే మీరు చెప్పుకున్నారో అవన్నీ మళ్ళీ వసూలు చేయాలి, అంతే కదా. దానికోసమే మళ్ళీ ఇదేదో కొత్తగా రీలోడెడ్ వర్షన్ అని చెప్పి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టే ఉన్నది. అంతే తప్పించి ఏం లేదు. ఇక్కడ ఏముంటుంది? ఆ సినిమాలు ఏమున్నాయి? చెత్త సీన్లు తప్పించి ఏం లేవు. ఇంకా మరి లాస్ట్ సీన్లో కూడా మళ్ళీ ఇంకేమైనా సీన్లు పెట్టినరా? ఇంకేమైనా స్మగ్లింగ్కి సంబంధించింది పెట్టినరా? పోలీసులను చంపింది పెట్టినరా? పోలీసులను తిట్టింది పెట్టినరా? మళ్ళీ అలా సీఎంని మారుస్తారా? అంతే తప్పించి ఏం లేదు ఆ సినిమాల కంటెంట్. ఇట్లాంటి వాటిని మళ్ళీ ప్రోత్సహించండి అందరూ జనాలు కూడా. ద ఎక్స్టెండెడ్ వర్షన్ విల్ బి వర్త్ ద వెయిట్ విత్ అడిషనల్ విజిల్ వర్తి మూమెంట్స్. వర్తి కాదండి, వర్తి ఎవరికి? మీకుంటుంది, మీకు వస్తే పైసలు. వీళ్ళకేమవుతుంది? 20 నిమిషాలు ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. థియేటర్లోనే రిలీజ్ చేయాలని ఏమున్నది? మళ్ళీ 1000 రూపాయలు 1500 అని పెట్టి ఉన్న పైసలన్నీ కూడా జమ చేసుకుంటారా? టార్గెట్లు ఉన్నాయా మీకేమన్నా? మంచి కంటెంట్ ఇవ్వండి, మంచి కంటెంట్ ఇవ్వండి, ఆటోమేటిక్గా సినిమాలు అవే లేస్తాయి. మీరేం లేపనాల్సిన అవసరం లేదు దేన్ని కూడా. మంచి మంచి సినిమాలు చిన్న చిన్న బడ్జెట్లో వచ్చి హిట్ కాలేదా? బడ్జెట్ అంటే సినిమా పైన పెట్టరు ఎవరు కూడా. మీ రెమ్యునరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోండి ఫస్ట్. అవి తగ్గించుకుంటే అప్పుడు జనాల పై నుంచి కూడా ఈ పైసలు ఏవైతే రాబట్టాలని ఉంటుందో ఆ థాట్స్ అనేది తీసేయండి. అప్పుడు మీకు కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి.